Hi friends, welcome to my documentary. Balance the chemical equation by ion electron method or half reaction method in a basic medium. అంటే కెమికల్ ఈక్వేషన్ ను అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ లేదా అర్ధచర్య మెథడ్ లో బేసిక్ మీడియం లో మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ P+Cu+2 is gives us Cu+H2PO4-. ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో మనం ఈచ్ ఆటమ్ కి ఆక్సిడేషన్ నెంబర్ రాసుకోవాలి. సో ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ లో మనం ఆక్సిడేషన్ నెంబర్స్ రాసుకోవాలి. సో ఇక్కడ ఫాస్ఫరస్ ఫ్రీ ఎలిమెంట్ కాబట్టి ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ నెంబర్ 0 ఉంటుంది. ఇక్కడ Cu+2 అంటే Cuకి +2 ఆవేశం ఉంది కాబట్టి Cuకి ఆక్సిడేషన్ నెంబర్ +2 ఉంటుంది. ఇక్కడ Cu ఫ్రీ ఎలిమెంట్ కాబట్టి Cuకి ఆక్సిడేషన్ నెంబర్ 0 ఉంటుంది. ఇక్కడ H2PO4-. సో H2PO4కి ఆవేశం మైనస్ ఉంది కాబట్టి ఈ టోటల్ ఆవేశం అనేది మైనస్లో ఉండాలి. సో మనకు ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో హైడ్రోజన్కు ఆవేశం +1 ఉంటుంది, ఆక్సిజన్కి -2 ఉంటుంది. సో ఇక్కడ +1 అంటే +2, ఇక్కడ -2 అంటే 2 × 4 8 -8 +2 సో -6. మనకు టోటల్ ఆవేశం -1 రావాలి. సో ఇక్కడ -6 ఉంది కాబట్టి +5 రాసుకుంటే +5 -6 -1 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆవేశాలు అనేది Pకి 0, Cu+2కి +2, Cuకి 0, ఇక్కడ H2PO4కి H2కి +1, Pకి +5, O2కి -2. సో నెక్స్ట్ స్టెప్లో మనము ఈ సమీకరణాన్ని రెండు అర్ధచర్యలుగా విడగొట్టాలి. సో ఇటు చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్ యొక్క ఆవేశం 0 ఉంది, ఇటువైపు ఫాస్ఫరస్ యొక్క ఆవేశం +5 ఉంది. సో ఫాస్ఫరస్ అనేది 0 నుండి +5కి పెరిగింది కాబట్టి ఫాస్ఫరస్ అనేది ఆక్సీకరణం చెందింది. సో ఆక్సీకరణ అర్ధచర్యలో మనకు P is gives us P2HO4-. ఇక్కడ చూసుకున్నట్లయితే కాపర్ అనేది +2 ఆవేశం ఉంది, ఇటువైపు 0 ఉంది. సో కాపర్ యొక్క ఆవేశము +2 నుండి 0కు తగ్గింది కాబట్టి కాపర్ అనేది క్షేకరణం చెందింది. సో రిడక్షన్ హాఫ్ రియాక్షన్ లో Cu+2 is gives us Cu. ఇప్పుడు ఇది ఆక్సీకరణ అర్ధచర్య, ఇది క్షేకరణ అర్ధచర్య. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో మనము ఈ రెండు అర్ధచర్యలలోని ఆటమ్స్ ను బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ ఆక్సీకరణ అర్ధచర్యలో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫాస్ఫరస్ ఆటం 1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఫాస్ఫరస్ ఆటం 1, హైడ్రోజన్ ఆటమ్స్ 2, ఆక్సిజన్ ఆటమ్స్ 4 ఉన్నాయి. సో మనకు ఇప్పుడు ఈ ఆటమ్స్ ను బ్యాలెన్స్ చేయాలి. సో మనము ముందుగా ఆక్సిజన్ ఆటమ్స్ ను బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలంటే మనము వాటర్ మాలిక్యూల్స్ ను తీసుకోవాలి. సో ఇప్పుడు సమీకరణాన్ని P+ మనకి ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ కావాలి, 4 ఆక్సిజన్ ఆటమ్స్ కావాలి కాబట్టి 4 వాటర్ మాలిక్యూల్స్ తీసుకోవాలి. This gives us H2PO4-. సో ఇక్కడ ఫాస్ఫరస్ 1, హైడ్రోజన్ 4 × 2 8, ఆక్సిజన్ 4. సో ఇక్కడ ఫాస్ఫరస్ 1, హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 4. సో ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయ్యాయి. మనం ఇప్పుడు చేయాల్సింది హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయడానికి మనము H+ అయాలను యూజ్ చేయాలి. సో మనకి ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇంకా 6 హైడ్రోజన్ ఆటమ్స్ కావాలి కాబట్టి +6H+. సో ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ అనేది ఇక్కడ 2, ఇక్కడ 6, సో 8 హైడ్రోజన్ ఆటమ్స్. ఇప్పుడు ఇరువైపులా కూడా ఆటమ్స్ బ్యాలెన్స్ అయ్యాయి. అదేవిధంగా క్షేకరణ అర్ధచర్యలో కూడా మనం ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ కాపర్ 1 ఉంది, ఇటువైపు కూడా 1 ఉంది. సో ఇవి ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇరువైపులా ఆటమ్స్ అనేది బ్యాలెన్స్ అయ్యాయి. తర్వాత స్టెప్లో మనము ఆవేశాలను కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఇటువైపు చూసుకున్నట్లయితే P యొక్క ఆవేశం 0, H2O యొక్క ఆవేశం కూడా 0. సో 4 + 0 మొత్తం ఆవేశం 0 అయింది. సో రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ H2PO4 యొక్క ఆవేశం -1 ప్లస్ హైడ్రోజన్ యొక్క ఆవేశం +1, టోటల్ ఆవేశం +5 అవుతుంది. సో రెండు వైపులా కూడా సమానంగా లేవు. రెండు వైపులా సమానం చేయాలంటే మనము ఎలక్ట్రాన్లను యూజ్ చేయాలి, కానీ ప్రోటాన్లను యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఎలక్ట్రాన్లను యూజ్ చేసే ఎప్పుడైనా కూడా ఆవేశాలను తుల్యం చేయాలి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇటువైపు 0 ఉంది, ఇటువైపు +5 ఉంది. సో మనకు ఇటువైపు కూడా 0 రావాలి కాబట్టి మనకు
ఇక్కడ ప్లస్ 5 ఎలక్ట్రాన్స్ను యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, ప్లస్ -5 అవుతుంది. ఇప్పుడు ఇటువైపు కూడా 0 అవుతుంది. సో ఆవేశాలు అనేది ఇప్పుడు తుల్యం చేయబడ్డాయి. సో అదేవిధంగా సేకరణ అర్ధచర్యలో చూసుకున్నట్లయితే ఆవేశాలు ఇటువైపు +2 ఇటువైపు 0. సో మనకు ఇప్పుడు ఎలక్ట్రాన్లను యూజ్ చేసి ఆవేశాలను తుల్యం చేయాలి. సో మనకు ఇటువైపు +2 ఉంది, ఇటువైపు 0 ఉంది. సో మనకు ఇటువైపు 0 రావాలి. అప్పుడు Cu +2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి ప్లస్ Cu. ఇప్పుడు ఏమవుతుంది, +2 ప్లస్ -2 0 అవుతుంది, ఇటువైపు 0. సో ఇప్పుడు ఆవేశాలు కూడా తుల్యం చేయబడ్డాయి. తర్వాత స్టెప్లో మనం ఎలక్ట్రాన్స్ను కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఇటువైపు 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇటువైపు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనము రెండు వైపులా ఎలక్ట్రాన్స్ను బ్యాలెన్స్ చేయాలంటే మనము ఇరువైపులా 10 ఎలక్ట్రాన్స్ వచ్చేటట్టు రాసుకోవాలి. సో అప్పుడు దీనిని 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 5 × P + 4H2O this gives us H2PO4 minus plus 6H plus 5 electrons. ఇటువైపు 2తో చేయాలి, ఇటువైపు 5తో చేయాలి. 5 × Cu +2 plus 2 electrons this gives us Cu. ఇప్పుడు రాసిద్దాం, 2P plus 2 4 8 8H2O this gives us 2H2PO4 minus plus 12H plus 10 electrons. ఇటువైపు 5Cu +2 plus 10 electrons this gives us 5Cu. సో రెండు వైపులా కూడా ఎలక్ట్రాన్లు అనేది ఇప్పుడు సమానం చేయబడ్డాయి. సో ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేసేద్దాం. 5Cu +2 plus 10 electrons this gives us 5Cu. సో ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉన్న వాటిని తీసివేయాలి. సో ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకా పోయేది ఏం లేదు కాబట్టి రాసేసుకుందాం. 2P plus 5Cu +2 plus 8H2O this gives us 2H2PO4 minus plus 5Cu plus 12H plus. సో ఇప్పుడు ఇది ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ అయింది, కానీ మనకు బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ కావాలి. సో బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ కావాలంటే మనము ఇక్కడ H+ ఉన్న దగ్గర మనము OH- యాడ్ చేయాలి. సో ఇటువైపు OH- ఎన్ని యాడ్ చేస్తామో ఇటువైపు కూడా అన్ని OH- యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ రాసిద్దాం, 2P plus 5Cu +2 plus 8H2O. ఇటువైపు 12H+ ఉంది కాబట్టి మనం ఇరువైపులో కూడా 12OH- యాడ్ చేద్దాం. మైనస్ this gives us 2H2PO4 plus 5Cu plus 12H plus 12OH-. ఇక్కడ మనకు 12H plus 12OH- అనేది
మనకు 12H2గా మారుతుంది. సో ఇక్కడ రాసేద్దాం. అప్పుడు ఏమవుతుంది 2P ప్లస్ 5Cu ప్లస్ 2 ప్లస్ 8H2O ప్లస్ 12OH మైనస్ this gives us 2H2PO4 plus 5Cu plus 12H2O. సో ఇక్కడ 8H2O ఉంది, ఇక్కడ 12H2O ఉంది. సో 8H2O క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇంకా 4H2O రిమైనింగ్ ఉంటుంది. సో మనకు 2P ప్లస్ 5Cu ప్లస్ 2 ప్లస్ 12OH minus this gives us 2H2PO4 minus 2H2PO4 minus plus 5Cu plus 4H2O. ఇది ఆన్సర్. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇన్ ఏ బేసిక్ మీడియం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.